మహాశివరాత్రి పర్వదినాన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. 8 మంది మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఇక దేవాలయ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని, ఆటంకాలు లేకుండా భక్తులు రాజన్నను దర్శించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని మొక్కు వేములవాడలోనే ఉందని, కోడిన కడితే కోరికలు తీరుతాయని అన్నారు. 76 కోట్లతో ఆలయ విస్తీర్ణం చేస్తున్నామని, మహాశివరాత్రి తరువాత పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడికి దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి, కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సమృద్ధిమైన వర్షాలు పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. పాలకవర్గం ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో, జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భక్తుల సహకారం కూడా అవసరం. తప్పకుండా అందరికీ భక్తులకు దర్శనం అయ్యే విధంగా తొందరలో శివరాత్రి అనేటువంటి పర్వదినాన ఉపవాసంతో ఉంటారు, మరి నిష్టగా ఉంటారు. అటువంటి అప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆ శివుడు, వేములవాడ శివుడు అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రసిద్ధిగాంచి ఇక్కడ తెలంగాణనే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. వారందరికీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మెండుగా నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 8 మంది మంత్రులం, ఆది శ్రీనివాస్ గారి, నేను ఇద్దరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులంగా అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో వాటి అన్నిటికీ శంకుస్థాపనలు చేసుకున్నాం. మళ్ళీ శివరాత్రి లోపల అవన్నీ కూడా ముందస్తుగా ముందుకు నడవాలని, నడిపించుకునేటువంటి విధంగా భగవంతుడు సంకల్పాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని సందర్భంగా పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమ్మేళనంతో ఏర్పాట్లను పూర్తిగా గాంపి చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది, ఓ భక్తుడిగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా. కానీ ఈరోజు విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ లోక కళ్యాణం జరగాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా అందాలని, ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో అనుభవించారు.